ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ధోరణి. ఇక్కడ మక్తల్ నుంచి మొదలు పెడితే గోదావరి కని కాగజ్ నగర్ వరకు, ఇక్కడ జైరాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో అందరినీ బెదిరింపులు చేయడం, అభ్యర్థులను బెదిరింపులు చేయడము, మహిళా అభ్యర్థుల దగ్గర భర్తలను, యువకులు పోటీ చేసిన దగ్గర తల్లిదండ్రులను పిలిపించి బెదిరించడము, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, కేసులు పెడతామని చెప్పడము, అయినాక మీకున్నటువంటి పేద కుటుంబాలైతే, మధ్యతరగతి కుటుంబాలైతే రేషన్ కార్డు తొలగిస్తామని చెప్పడము, లేక మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ఇల్లు ఇస్తామని చెప్పడము, ఈ రకంగా అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తామని చెప్పడము,